ఆశ్చర్యకరుడు యేసు, అద్భుతకరుడు క్రీస్తు. ఆశ్చర్యకరుడు యేసు, అద్భుతకరుడు క్రీస్తు. దేవునికి స్తోత్రం అండి. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు కృపను బట్టి మీ అందరికీ తెలుసు, భయంకరమైన పరిస్థితుల్లో మరి కరోనా నుంచి మరి దేవుడు నన్ను బ్రతికించాడు. 104 మందిలో నుంచి 5 మందినే బతికించారు. 5 మందిలో నేను ఒక్కడినే. మరి దాన్ని బట్టి దేవుని కృప, దేవునికి మరొకసారి స్తోత్రం చెల్లిస్తున్నాను. ఇది ఇలా ఉంటే ఒకరోజు సాయంత్రం ఆఫీసు నుంచి ఇంటికి వస్తుంటే మధ్యలో రైట్ చెస్ట్ పెయిన్ జరిగింది. పెయిన్ వస్తుందని చెప్పేసి హాస్పిటల్కి వెళ్తే ఇది మీకు హార్ట్ స్ట్రోక్ అన్నట్లుగా చెప్పారు. 3 రోజులు ఐసీలో కూడా ఉంచారు. మరి ప్రభు ఐసీలో తర్వాత మరలా సెకండ్ ఒపీనియన్ కోసం మరి విజయవాడ వెళ్ళటం జరిగింది. మరి ఆ సీడీ వాళ్ళు చూసిన తర్వాత ఒకటే అన్నారు, బాబు ఒక స్టెంట్ కాదు, యాక్చువల్ స్టెంట్ వేయాలన్నారు, ఒకటి కాదు 2 స్టెంట్లు వేయాలి మీకు అని చెప్పారు. ప్రభు ఏంటైనా ఇది మొన్నే కదా రికవర్ అయ్యాను అనుకుంటే మళ్ళీ ఇదే శోధన ప్రభు అనుకుంటే మరి దేవుడికి మరి అయ్యగారికి చెప్పాను. చాలా బాధపడ్డాను. అయ్యగారు నా కోసం బ్రదరు చాలా ప్రత్యేకంగా నా కోసం ప్రత్యేకంగా అంటే అందరూ సంఘం మొత్తం ఎంతగానో ప్రార్థించారు నాకు తెలుసు. ఈరోజు ఇక్కడ నిలబడ్డానంటే సంఘం ప్రార్థన ఎంతో ఉంది. హాస్పిటల్లోకి అడ్మిట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రేయర్ చేశాను. ఏం కాదు బ్రదరు అంటూనే ఉన్నారు. ఏమి కాలేదు, నాకు స్టంట్స్ వేసారు. అది ఎలా అంటే ఒకే ఒక ఇంజెక్షన్, జస్ట్ ఇక్కడ ఇంజెక్షన్ చేయటమే తెలిసింది. జస్ట్ హాఫ్ అన్ అవర్ ఎంతో ఉంటుందట. నాకు 18 నిమిషాల్లోనే 2 స్టంట్లు వేయటం జరిగింది. తర్వాత నాకు జస్ట్ కొద్దిగా ఇక్కడ భారంగా ఉంది డాక్టర్ గారు అన్నాను అంతే. అంతకు మించి నాకు ఇప్పుడు వరకు ఏం తెలియదు. తర్వాత అంత గొప్పగా ఆపరేషన్ జరిగింది. మరి దేవుని కృప. మరి ఈ విధంగా ఉంటుంటే నా బిడ్డ శ్రీచరణ్ ఇంటర్మీడియట్ చదువుకుంటున్నాడు. నేను హాస్పిటల్లో నాతో పాటు ఉన్నాడు. మరి దోమలు కుట్టిన తర్వాత చిన్న జ్వరం వచ్చింది. జ్వరం రాగానే చిన్న జ్వరం అని చెప్పేసి మన ఊరు వెళ్ళిపోయింది. పారాసెటమాల్ వేసుకుంటే సరిపోద్ది అనుకున్నాము. మరి February 1st తారీఖున కాలేజెస్ ఓపెన్ అవుతున్నాయి. పిల్లలు వీళ్ళు నేను మా ఊర్లో ఉండిపోయాను. హైదరాబాద్ వచ్చేసారు వీళ్ళు. వచ్చిన తర్వాత రోజుకి జ్వరం విపరీతం అయిపోతుంది, తగ్గటం లేదు. 1, 2, 3 దగ్గర 3-4 హాస్పిటల్ చేరటం జరిగింది, తగ్గటం లేదు. ఇప్పుడు మన సంఘస్థులు బ్రదర్ వినయ్ బ్రదర్ వీళ్ళందరూ నేను అడిగాను. అయ్యి బ్రదర్ అంటే వారిక్కడ ఎంతో నాకు అనేక రకాలుగా సూచించారు. ఏం చేయాలో అర్థం కాదు. నేనేమన్నా అక్కడ ఉండేవాడిని, వీళ్ళు ఇక్కడ బాధపడుతూ ఉన్నారు. చివరికి పాస్టర్ గారు బొంబాయిలో వెళ్ళారు. బొంబాయి నుంచి డైరెక్ట్గా హాస్పిటల్కి వచ్చడం జరిగింది. హాస్పిటల్ చూసి ప్రార్థన చేసి ఆ తర్వాత వేరే డాక్టర్ దగ్గరికి కన్సల్ట్ అయితే, మీరు చాలా డేంజర్లో ఉన్నాడు బాబు, మీరు అర్జెంటుగా రెయిన్బో హాస్పిటల్ బంజారా హిల్స్లో చేర్చండి అని చెప్పారు. మరి ప్రభు మరి చేర్చాలంటే చాలా ఆర్థికంగా చాలా భారం అవుతుంది కదా అనుకుంటే మరి దేవుడే తన యొక్క హస్తాన్ని విప్పి పిల్లోని చేర్చి వితిన్ 3 డేస్లోనే మళ్ళీ స్వస్థత ఇచ్చాడు. మరి దీన్ని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. మరి ఈ విషయంలో మరి పాస్టర్ గారు నాకు ఎంతో ఒక తల్లి, ఒక చెల్లి, ఒక అన్న తమ్ముళ్ళలాగా నాకు ఎంతో ఆదర చూపించారు. వాళ్ళ ప్రేమకై ప్రత్యేక వందనాలు తెలియపరుస్తున్నాను. బాబుతో మరి చేర్చే వరకు ఉండి అనేక రకాలుగా వాళ్ళు మా సహాయం చేశారు. అందుబట్టి నేను చాలా సంతోషపడుతున్నాను దేవుని కృపను బట్టి. మరి ఇలా ఉంటే మా పక్కన ఇంకొకరు ఉన్నారండి. వాళ్ళు గత వారం రోజుల నుంచి ఆ పిల్లోని పక్కన పెట్టుకుంటూ జరిగింది. రోజుకి 60,000 కడుతున్నారు వాళ్ళు ఐసీలో. 60,000 కడుతుందంటే ఏంటి అంటే 60,000 ఇప్పటికే 4.5 లక్షలు అయినాయండి. మరి 60,000 కడుతుంది. మరి రోజు కట్టాలని అంటే ఒకసారి మీరు ఒక మాట చెప్తాను వింటారా అన్నాను. ఏం చెప్పండి అంటే, ఇలా మా పాస్టర్ గారితో ఒక్కసారి ప్రేయర్ చేయించుకోండి, మీకు అద్భుతం జరుగుద్ది అన్నాను. మరి వారు
అన్నట్టుగానే పాస్టర్ గారితో ప్రేయర్ జరిగింది. సునీతవర్ధన్ గారు చేశారు. ఒకటే అన్నారు సునీతవర్ధన్ గారు, 2 రోజుల్లో జనరల్ వార్డుకి వస్తారన్నారు. రోజున్నరకే జనరల్ వార్డుకి వచ్చారు. దీన్ని బట్టి దేవునికి స్తోత్రం అండి. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామం పెడదాం. మీ అందరికీ కూడా తెలుసు, మరి బ్రదర్ కోవిడ్తో ఎఫెక్ట్ అయ్యారు. దాని తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ వలన మరి హార్ట్ ప్రాబ్లం వచ్చింది. హార్ట్ ప్రాబ్లం వచ్చి డాక్టర్లు స్టెంట్స్ వేయాలన్నారు. ఆ స్టెంట్స్ వేయించుకున్న 5 రోజులకే మళ్ళీ కుమారునికి బాగాలేదు, సీరియస్ కండిషన్. డాక్టర్లు చాలా సీరియస్గా ఉందని చెప్పారు. చూడండి, కొన్నిసార్లు కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, ఓకే. కానీ కష్టం మీద కష్టం, కష్టం మీద కష్టం, కష్టం మీద కష్టం వస్తే వెంటనే మనలో ఒక ప్రశ్న మొదలవుతుంది, నాకే ఎందుకు ప్రభువా, వై మీ? మన ప్రార్థన చేస్తే పాస్టర్ గారు అన్నారు, యోబు వంటి శ్రమలు. యోబు కూడా వార్తలు, దుర్వార్తల మీద, కుమారులు చనిపోయారు, కుమార్తెలు చనిపోయారు, పశువులు ఆయన యోబు ఏం చేశాడు? విశ్వాసాన్ని కోల్పోయాడా? కోల్పోవాలా. మనము దేవుని నుంచి మేలు అనుభవించాలా, కీడు అనుభవించకూడదా? యెహోవా ఇచ్చిను, యెహోవా తీసుకొని. దేవుడు ఎంత గొప్ప విశ్వాసం ఆ బిడ్డకి ఇచ్చాడంటే, కుమారుడు హాస్పిటల్లో ఉన్నాడు, రెయిన్బో హాస్పిటల్లో. ఆ పక్క బెడ్ ఐసీయూలో మరి రోజుకి 60,000 కడుతున్నారు. వాళ్ళు హాస్పిటల్లో ఉంటే వాళ్ళకి వాక్యం చెప్పి నాకు ఫోన్ చేయించారు, బ్రదర్ వీళ్ళకి బాగాలేదు, వీరి కొరకు ప్రార్థన చేయండి. డాక్టర్లు, ఆ బిడ్డ ఒకటే చెప్పాడు, డాక్టర్లు తీసుకెళ్ళిపోమన్నారండి. మేము కనీసం చూడను కూడా మేము చూడము, ఏ ప్రొసీజర్ ఏది కూడా చేయం, తీసుకెళ్ళిపోండి అంటే మొండిగా ఉన్నాడు. నా దేవుడు ముడతాడు, నా దేవుడు బాగు చేస్తాడు, మీరు చేయండి. అద్భుతమైన రీతిలో ఐసీయూ నుంచి 1.5 డేలో జనరల్ వార్డుకి షిఫ్ట్ చేయబడ్డాడు. గట్టి చెప్పలు కొడదాం. బైబిల్ గ్రంథంలో అందుకే రాయబడి ఉంటుంది, 2 కొరింథీ అనుకుంటా 1:4లో, మనకు శ్రమ ఎందుకు అనుభవించబడుతుందంటే ఇతరుల్ని ఆదరించడానికంట. ఇతరుల్ని ఆదరించడానికి దేవుడు మనకి శ్రమను అనుమతిస్తాడు. అయ్యా మేము కూడా ఇదే పెయిన్ అండర్గో చేస్తున్నాం, యేసయ్య నమ్ముకున్నాం, దేవుడు మాకు సహాయం చేశాడు, నువ్వు కూడా నమ్ముకో. ఆమేన్. మరి అద్భుతమైన రీతిలో అన్ని విషయాల్లో కూడా దేవుడు వారికి తోడుండి నడిపించాడు. దేవుని వాగ్దానం, కీడు వెనకాల మేలు దాచి ఉంచే దేవుడు. మరి ఆ బిడకు 4 నెలల క్రితం అనుకుంటా, 5 నెలల క్రితం మందిరంలో చెప్పాను, బ్రదర్ ప్రేయర్ అయిపోయిన తర్వాత పర్సనల్ ప్రేయర్స్ అప్పుడు సాతాను మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తూ ఉన్నాడు, జాగ్రత్తగా ఉండండి, ప్రార్థన చేసుకోండి అని చెప్పడం జరిగింది. 5 నెలల క్రితమేనా? ఖచ్చితంగా చెప్పాను. ఇబ్బంది పెట్టాలని చూస్తున్నాడు, ఎక్కువ ప్రార్థన చేయండి, ఎక్కువ సమయం దేవునిలో గడపండి అని చెప్పాను. మరి వారు ఇంకెక్కువ దేవునిలో ఉన్నారు. మరి 3 నెలలు దేవుడు పోరాటం చేశాడు సాతానుతో. అయితే చివరికి బ్రదర్ని, వారి కుటుంబాన్ని విజయస్తులుగా నిలిపాడు. దేవుడు అట్టి కృప దయచేసిన విధానానికి దేవునికి వందనాలు. సమస్త మహిమ ఘనత దేవునికే చెల్లును గాక. యేసుక్రీస్తు ఘనమైన నామములో ఆశ్చర్యకరమైన న్యూస్ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శుభాభినందనలు. ఈరోజు నేను మీతో ఆరంభ శూరుల గురించి పంచుకోవాలనుకుంటున్నాను. తెలుగులో ఒక సామెత ఉంది, ఆంధ్రులు ఆరంభ శూరులు అని. ఆంధ్రులే కాదు, మనలో అనేక మంది ఆరంభ శూరులుగా ఉన్నాం. ఆరంభ శూరులు అంటే, ఆరంభ శూరులు ఏదైనా పని మొదలుపెట్టినప్పుడు చాలా ఆసక్తితో, చాలా ఉత్సాహంతో, ఆవేశంతో ఆ పనిని మొదలు పెడతారు, కానీ చివరికి ఆ పనిని ముగించరు. మధ్యలోనే ఆ పనిని వదిలివేసేవారుగా ఉంటారు. నిరుత్సాహంతో, నిరాసక్తితో ఉంటారు. అటువంటి వారిని ఆరంభ శూరులు అని పిలుస్తారు. మన ఆత్మీయ జీవితంలో కూడా అనేక మంది ఆరంభ శూరులు ఉన్నారు. రక్షించబడిన కొత్తలో ఉన్న ఉత్సాహము, ఆసక్తి, ఆవేశము కొన్ని రోజులు గడిచిన తర్వాత నిరాసక్తితో వచ్చేస్తుంది, చప్పబడిపోతారు. రక్షించబడిన కొత్తలో నేను కనీసం 10 మందినన్నా యేసయ్య వైపుకు త్రిప్పాలి, ఆవేశం, ఉత్సాహం. కానీ రోజులు గడిచే కొద్దీ 10 మందిని తిప్పే తర్వాత సంగతి, ఇతనే దేవుని నుంచి తప్పిపోయేవాడిగా ఉంటాడు, ఆరంభ శూరునిగా మిగిలిపోతాడు. మీరు బైబిల్ గ్రంథంలో కూడా చూసినట్లయితే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఆరంభ శూరునిగా ఉన్నాడు. ఆ వ్యక్తి పేరే ఉజ్జియా. దేవుడు ఏ రీతిగా ఆ బిడ్డను ఆశీర్వదించాడు, దేవుడు ఏ రీతిగా ఉజ్జియా రాజ్యాన్ని ఆశీర్వదించాడు,
ఏ రీతిగా ఉజ్జియా దేవుని నుంచి తప్పిపోయాడు అనేది మనం ఈరోజు చూద్దాం. మీరు చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో 2వ దినవృత్తాంతముల గ్రంథం 26వ అధ్యాయము మొదటి 5 వచనాల్లో ఈ మాట రాయబడింది చూడండి. అంతటి యూదా జనులందరినూ 16 ఏండ్ల వాడైన ఉజ్జియాను తీసుకొని అతని తండ్రి అయిన అమజ్యాకు బదులుగా రాజుగా నియమించిరి. అతడు ఏలెతును కట్టించి రాజుకు తన తండ్రి అతని పితరులతో కూడా నిద్రించిన తర్వాత అది యూదా వారికి తిరిగి వచ్చినట్లు చేసెను. ఉజ్జియా ఏలును ఆరంభించినప్పుడు 16 ఏండ్ల వాడై యెరూషలేములో 52 సంవత్సరములు ఏలెను. అతని తల్లి యెరూషలేము కాపురస్తురాలు, ఆమె పేరు యెకొల్యా. అతడు తన తండ్రి అయిన అమజ్యా చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకరియా దినములలో అతడు దేవుణ్ణి ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్ల చేసెను. మీరు ఇక్కడ చూసినట్లయితే ఉజ్జియా అనే ఒక యవనస్తుడున్నాడు. ఈ యవనస్తుడు 16 ఏండ్ల ప్రాయములో యూదా దేశానికి రాజు అయినట్లు మనం చూస్తాం. చిన్న వయసే, యవన ప్రాయమే, అయితే రాజుగా నియమించబడ్డాడు. 16 ఏళ్ల ప్రాయములో రాజుగా నియమించబడిన వ్యక్తి యూదా దేశాన్ని, మాట వినని ప్రజల్ని ఏలగలిగాడంటే అది కేవలము దేవుని కృప మాత్రమే. అందుకే అక్కడ రాయబడింది, ఉజ్జియా దేవుణ్ణి ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్ల చేసెను. ఉజ్జియా దేవుణ్ణి ఆశ్రయించాడు, దేవుడు అతనికి దీర్ఘాయువును అనుగ్రహించాడు. ఉజ్జియా దేవుణ్ణి ఆశ్రయించాడు, దేవుడు అతనికి విజయాన్ని అనుగ్రహించాడు. ఉజ్జియా దేవుణ్ణి ఆశ్రయించాడు, దేవుడు అతనికి కీర్తిని అనుగ్రహించాడు. ఉజ్జియా దేవుణ్ణి ఆశ్రయించాడు. దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు ఏం చేశాడు చూడండి. దేవుడు మీరు చూసినట్లయితే అక్కడే 7వ వచనంలో రాయబడింది కదా, ఫిలిస్తీన్లోను గుర్బయల్లో నివసించిన అరబ్బీలతోనూ మహనీయులతోనూ అతడు యుద్ధము చేయగా దేవుడు అతనికి సహాయం చేసెను. అమ్మోనీయులు ఉజ్జియాకు పన్నిచ్చువారైరి, అతడు అధికముగా బలాభివృద్ధి నొందెను గనుక. నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి ఆశ్రయిస్తావో దేవుడు నీకు అధిక బలాన్ని అనుగ్రహిస్తాడు. నీ శక్తి సరిపోదు, నీ శక్తి చాలదు. సాతానుగాడిని, దుష్టుణ్ణి ఓడించాలంటే, సాతానుగాడిని చితకద్రొక్కాలంటే నీవు యేసయ్య యొక్క శిలువ శక్తిని ఆశ్రయించాలి. అప్పుడు మాత్రమే దేవుని యొక్క వాగ్దానము రోమా 16:20 ఆయన మన కాళ్ళ కింద శీఘ్రముగా సాతాన్ని చితకద్రొక్కిస్తా అన్న వాగ్దానము నెరవేర్చబడుతుంది. నీవు యేసయ్య శక్తిని ఆశ్రయించాలి, దేవుని శక్తిని ఆశ్రయించాలి. అప్పుడు మాత్రమే దేవుడు నీకు అధిక బలాన్ని అనుగ్రహిస్తాడు. నాకు తెలిసిన ఒక యవనస్తుడు ఇంటర్వ్యూకి వెళ్ళాడు, ఫస్ట్ రౌండ్ క్లియర్ చేశాడు. సెకండ్ రౌండ్లో కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంగ్లీష్కి సంబంధించిన టెస్ట్ ఏదో జరిగింది. ఆ బిడ్డ ఇంగ్లీష్లో బాగా స్ట్రాంగ్గా ఉన్నాడు, చాలా బలం అనుకున్నాడు. అయితే ఆ టెస్ట్లో అతను ఫెయిల్ అయిపోయాడు. ఫెయిల్ అయిన తర్వాత ఎంతో నిరుత్సాహంతో నాకు ఫోన్ చేసి అంటున్నాడు, అన్నా నేను ఇంగ్లీష్ నా బలం అనుకున్నాను, కమ్యూనికేషన్ స్కిల్స్ నా బలం అనుకున్నాను, అయితే ఇందులోనే నేను ఫెయిల్ అయిపోయాను, నాకు ఇంకా ఉద్యోగం వస్తుందనే నమ్మకము పోతుంది, నాకు ఇంట్రెస్టే లేదు, ఇంకా రాదు నాకు ఉద్యోగం, నేను వేస్ట్, ఐఎమ్ ఏ లూజర్ అంటున్నాడు. నేను అన్నాను, డోంట్ వరీ, ఎందుకు చింతిస్తున్నావు, బాధపడకు, నీవు అనుకున్నావు అది నీ బలమని. నీ బలం ఇంగ్లీష్ కాదు, కమ్యూనికేషన్ స్కిల్స్ కాదు, నీ బలం యేసయ్య. ఈసారి నీవు ఇంటర్వ్యూ వచ్చినప్పుడు యేసయ్య మీద ఆధారపడవు, యేసయ్య శక్తితో, దేవుని శక్తితో ముందుకెళ్ళు. దేవుడు ఖచ్చితంగా నీకు విజయాన్ని అనుగ్రహిస్తాడు అని నేను చెప్పినప్పుడు ఆ బిడ్డ ప్రార్థన చేసుకొని నెక్స్ట్ ఇంటర్వ్యూకి అటెండ్ అయినప్పుడు అద్భుతమైన రీతిలో ఉద్యోగాన్ని పొందుకున్నాడు. ఇప్పుడు జాబ్ చేస్తున్నాడు. హల్లెలూయా. చూడండి, మన బలము కాదు, దేవుని బలం మీద మనము ఆధారపడే వారంగా ఉండాలి. ఈరోజు నీ జీవిత ప్రయాణంలో నా కుటుంబాన్ని నేను పోషించలేని స్థితిలో ఉన్నానండి, ఈ బండిని నేను లాగలేను, నా వల్ల కాదు, ఏం చేయలేని స్థితిలో ఉన్నాను, ఐఎమ్ ఏ వేస్ట్ ఫెలో, ఐఎమ్ ఏ లూజర్, నేను ఎందుకు పనికిరాను, నా శక్తి సరిపోదు, నా బలం చాలదు అని నువ్వు అనుకుంటున్నావేమో. దేవుణ్ణి ఆశ్రయించు, యేసయ్యని ఆశ్రయించు. నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి ఆశ్రయిస్తావో దేవుడు నీకు అధిక బలాన్ని అనుగ్రహిస్తాడు. ఆమేన్. జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యను కూడా జయించడానికి దేవుడు నీకు శక్తిని అనుగ్రహిస్తాడు.
ఈరోజు నీవు కృంగిపోయిన స్థితిలో ఉన్నావేమో. నా బలం చాలదు, నా కష్టం చాలదు, నా శక్తి చాలదు అని కృంగిపోయిన స్థితిలో ఉన్నావేమో. యేసయ్యను ఆశ్రయించు. ఉజ్జియా దేవుణ్ణి ఆశ్రయించాడు కాబట్టి దేవుడు అతనికి అధిక బలము అనుగ్రహించినట్లు మనం చూస్తాం. అందుకే బైబిల్ గ్రంథంలో 61 కీర్తన 3వ వచనంలో ఈ మాట రాయబడింది చూడండి. నీవు నాకు ఆశ్రయంగా నుంటివి, శత్రువుల ఎదుట బలమైన కోటగా నుంటివి. శత్రువుల ఎదుట యేసయ్య మనకు బలమైన కోటగా ఉన్నాడు. ఈరోజు దేవుడు నీకు అధిక బలాన్ని అనుగ్రహించాలంటే నీవు దేవుణ్ణి ఆశ్రయించేవాడవుగా ఉండాలి. నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి ఆశ్రయిస్తావో దేవుడు నీకు అధిక బలాన్ని అనుగ్రహిస్తాడు. ఉజ్జియా దేవుని ఆశ్రయించాడు. దేవుడు ఉజ్జియాకు దీర్ఘాయువును అనుగ్రహించాడు. ఉజ్జియా దేవుణ్ణి ఆశ్రయించాడు. దేవుడు ఉజ్జియాకు విజయాన్ని అనుగ్రహించాడు. ఉజ్జియా దేవుణ్ణి ఆశ్రయించాడు. దేవుడు అతనికి కీర్తిని అనుగ్రహించాడు. ఉజ్జియా దేవుణ్ణి ఆశ్రయించాడు. దేవుడు అతనికి అధిక బలాన్ని అనుగ్రహించాడు. ఇంకేం చేశాడు చూడండి. ఉజ్జియా దేవుని ఆశ్రయించినప్పుడు మీరు చూసినట్లయితే అక్కడే 10వ వచనంలో ఈ మాట రాయబడింది చూడండి. అదియుగాక షెఫెలే ప్రదేశంలోను మైదాన ప్రదేశంలోను అతనికి విస్తారమైన పశువులుండగా అతడు అరణ్యములో దుర్గములు కట్టించి అనేకమైన బావులు త్రవ్వించెను. ఏమనుగ్రహించాడంట దేవుడు ఉజ్జియాకి? సమృద్ధి. అనేక బావులు, అరణ్యములో దుర్గములు కట్టించాడంట. అంత మాత్రం కాదు, మీరు చూస్తే 2వ వచనంలో కూడా రాయబడింది కదా, అతడు ఎలతును కట్టించి. ఎలతు అనేది ఒక సీపోర్ట్. అతను సీపోర్ట్ కట్టించడం ద్వారా అక్కడ అనేక బిజినెస్ ట్రాన్సాక్షన్స్ జరిగినాయి. ఆ రీతిగా దేవుడు అతన్ని అత్యధికంగా ఆశీర్వదించినట్లు, అతనికి సమృద్ధి దయచేసినట్లు మనం చూస్తాం. ఈరోజు నీవు అప్పుల్లో ఉన్నావా? కష్టాల్లో ఉన్నావా? అప్పుల ఊబిలో కూరుకుపోయిన స్థితిలో ఉన్నావా? నువ్వెప్పుడైతే దేవుణ్ణి ఆశ్రయిస్తావో దేవుడు నీకు సర్వ సమృద్ధిని అనుగ్రహిస్తాడు. దేవుని వాగ్దానం ఎప్పుడు కూడా మనం ఎట్లుండాలంట? అప్పు ఇచ్చువారుగానే ఉండాలి, కానీ అప్పు తీసుకునేవారుగా ఉండకూడదు అంటుంది బైబిల్ గ్రంథం. కాబట్టి దేవుడు ఆ రీతిగా నిన్ను ఆశీర్వదించాలంటే నువ్వేం చేయాలి? మీరు చూసినట్లయితే సామెతలు 8వ అధ్యాయం 21వ వచనంలో మాట్లాడబడిన చూడండి. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేదును, వారి నిధులను నింపుదును. ఏం చేస్తాడంట? దేవుడు మనల్ని ఆస్తికర్తలుగా చేస్తా అంటున్నాడు, మన నిధుల్ని నింపుతా అంటున్నాడు. ఆ రీతిగా దేవుడు మనల్ని ఆశీర్వదించాలి, మనకు సమృద్ధిని అనుగ్రహించాలంటే ముందుగా మనము దేవునిని ప్రేమించాలి. దేవుని ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవాలి. దేవుని ఆజ్ఞను అనుసరించి ఎప్పుడైతే మనము నడుచుకుంటామో దేవుడు మనల్ని ఆస్తికర్తలుగా చేస్తాడు, మన నిధుల్ని నింపుతాడు. ఎందుకు అప్పుల ఊబిలో కూరుకుపోయావంటే నువ్వు సంపాదించిన దాంట్లో దేవునికి 10వ వంతు ఇవ్వట్లేదు కాబట్టి నీవు అప్పుల ఊబిలో కూరుకుపోయిన స్థితిలో ఉన్నావు. నీ 10వ వంతు నీది కాదు, దేవునిది గుర్తుపెట్టుకో. నువ్వెప్పుడైతే ఎంత కష్టమైనా ఎంత ఇబ్బంది అయినా నీవు సంపాదించిన దాంట్లో 10వ వంతు ఎప్పుడైతే దేవునికి ఇస్తావో దేవుడు అప్పుడు నీకు సర్వ సమృద్ధిని అనుగ్రహిస్తాడు. ఇక్కడ ఉజ్జియాకు సమృద్ధిని అనుగ్రహించినట్లు మనం చూస్తాం. ఎందుకు అంటే అతడు దేవుని ప్రేమించాడు, దేవుని ఆశ్రయించాడు. కాబట్టి ఈరోజు నీ జీవితంలో కూడా దేవుడు సమృద్ధిని అనుగ్రహించాలంటే నీవు దేవుణ్ణి ఆశ్రయించేవాడుగా ఉండాలి. ఉజ్జియా దేవుని ఆశ్రయించాడు, దేవుడు దీర్ఘాయువుని అనుగ్రహించాడు. ఉజ్జియా దేవుని ఆశ్రయించాడు, దేవుడు విజయాన్ని అనుగ్రహించాడు. ఉజ్జియా దేవుని ఆశ్రయించాడు, దేవుడు కీర్తిని అనుగ్రహించాడు. ఉజ్జియా దేవుని ఆశ్రయించాడు, దేవుడు అధిక బలాన్ని అనుగ్రహించాడు. ఉజ్జియా దేవుని ఆశ్రయించాడు, దేవుడు సమృద్ధిని ఇచ్చాడు. ఉజ్జియా దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు ఏం చేశాడో చూడండి. దేవుడు అక్కడే మీరు 10వ వచనంలో చూస్తే, అదియుగాక షెఫెలే ప్రదేశంలోను మైదాన ప్రదేశంలోను అతనికి విస్తారమైన పశువులు ఉండగా అతడు అరణ్యములో దుర్గములు కట్టించి అనేక బావులు త్రవ్వించెను. వ్యవసాయమందు అతడు అపేక్ష గలవాడు గనుక పర్వతంలోను కర్మేల్లోనూ అతనికి వ్యవసాయకులను ద్రాక్ష తోట పనివారును కలిగి ఉండిరి. చూడండి, అతనికి వ్యవసాయం పట్ల ఆసక్తి ఎక్కువ. అందుకనే అతనికి అనేక మంది పనివారు, ద్రాక్ష తోట పనివారు, వ్యవసాయం చేసే పనివారు. చూడండి ఎంత నైపుణ్యం గలవారు ఉజ్జియా కింద ఉన్నారో చూడండి. నైపుణ్యత, సామర్థ్యత. ఈరోజు నీవు నీ జీవితంలో ఎదగాలి అంటే యూ షుడ్ హ్యావ్ దట్
స్కిల్ సెట్, సామర్థ్యం కావాలి, నైపుణ్యం కావాలి. ఆ నైపుణ్యం కూడా ఎవరిస్తారు? దేవుడే అనుగ్రహిస్తాడు. బ్రదరు, నాకు ఈ స్కిల్ సెట్ లేదు, నేను ఈ జాబ్ ఎట్లా చేయాలి, నేను ఈ పని ఎట్లా చేయాలి, నాకు ఏమీ తెలియదు. దేవుడు నేర్పిస్తాడు. గాడ్ విల్ టీచ్ యూ. ఎప్పుడు నేర్పిస్తాడు? నీవు దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు. అందుకే బైబిల్ గ్రంథంలో రాయబడింది కదా, 144వ కీర్తన 1వ వచనం చూస్తే ఏమని రాయబడింది చూడండి. నాకు ఆశ్రయదుర్గముగు యెహోవా సన్నిధింపబడుగాక, ఆయన నా చేతులకు యుద్ధమును, నా వేళ్లకు పోరాటమును నేర్పువాడై ఉన్నాడు. ఏం చేస్తాడంట? నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి ఆశ్రయిస్తావో ఆయన నీ చేతులకు యుద్ధము, నీ వేళ్లకు పోరాటము నేర్పిస్తాడు. ఆయన నీవు ఏ రీతిగా నీ జీవిత ప్రయాణంలో, నీ ఆత్మీయ జీవితంలో యుద్ధము చేయాలో ఆయన నీకు నేర్పిస్తాడు. నీవు దేవుణ్ణి ఎప్పుడైతే ఆశ్రయిస్తావో దేవుడు నీకు సామర్థ్యాన్ని అనుగ్రహిస్తాడు, నైపుణ్యం నేర్పిస్తాడు. ఉజ్జియా కింద అనేక మంది వ్యవసాయం పనిచేసే వాళ్ళు, ద్రాక్ష తోట పనిచేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా నైపుణ్యము దేవుడే ఇచ్చాడు. ఎందుకు అంటే ఉజ్జియా దేవుణ్ణి ఆశ్రయించాడు కాబట్టి. ఈరోజు నీ జీవితంలో కూడా నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి ఆశ్రయిస్తావో దేవుడు నీకు సామర్థ్యాన్ని అనుగ్రహిస్తాడు. పోరాడే సామర్థ్యం, పోరాడే నైపుణ్యాన్ని అనుగ్రహిస్తాడు. ఉజ్జియా దేవుణ్ణి ఆశ్రయించాడు కాబట్టి దేవుడు అతనికి దీర్ఘాయువు ఇచ్చాడు. ఉజ్జియా దేవుణ్ణి ఆశ్రయించాడు కాబట్టి దేవుడు అతనికి విజయాన్ని అనుగ్రహించాడు. ఉజ్జియా దేవుణ్ణి ఆశ్రయించాడు కాబట్టి దేవుడు అతనికి కీర్తిని అనుగ్రహించాడు. ఉజ్జియా దేవుణ్ణి ఆశ్రయించాడు కాబట్టి దేవుడు అతనికి అధిక బలాన్ని అనుగ్రహించాడు. ఉజ్జియా దేవుణ్ణి ఆశ్రయించాడు కాబట్టి దేవుడు అతనికి సర్వ సమృద్ధినిచ్చాడు. ఉజ్జియా దేవుణ్ణి ఆశ్రయించాడు కాబట్టి దేవుడు అతనికి సామర్థ్యాన్ని అనుగ్రహించాడు. ఉజ్జియా దేవుణ్ణి ఆశ్రయించాడు కాబట్టి అతని సైన్యం ఎంత పెద్దగా ఉందంట. ఏ రీతిగా దేవుడు అతనికి సహాయం చేశాడో చూడండి. మీరు చూసినట్లయితే అక్కడే 2వ దినవృత్తాంతముల గ్రంథం 26వ అధ్యాయము 12 నుంచి చూసినట్లయితే, వారి పితరుల ఇండ్ల పెద్దల సంఖ్యను బట్టి పరాక్రమశాలు 2600 మంది ఇది. రాజునకు సహాయం చేయటకై శత్రువులతో యుద్ధము చేయటందు పేరు పొందిన పరాక్రమశాలైన 3,07,500 మంది గల సైన్యము వారి చేతి క్రింద ఉండెను. ఉజ్జియా ఈ సైన్యం అంతటికి డాళ్ళను, ఈటలను, శిరస్త్రాణములను, కవచములను, విలులను, వడిసెలను చేయించను. మరియు అతడు అంబులనేమి, పెద్దరాలనేమి ప్రయోగించుటకై ఉపాయశాలలో కల్పించిన యంత్రములను యెరూషలేములో చేయించి దుర్గముల్లో, బురుజుల్లో ఉంచెను. అతడు స్థిరపడు వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయం కలిగెను గనుక అతని కీర్తి దూరముగా వ్యాపించెను. నీవు ఎప్పుడైతే దేవుణ్ణి ఆశ్రయిస్తావో దేవుడు నీకు జ్ఞానాన్ని ఇస్తాడు. మీరు అక్కడ చూస్తే ఉజ్జియా యంత్రాల్ని, మెషిన్స్ని తయారు చేసినట్లు మనం చూస్తాం. ఎన్నో వేల సంవత్సరాల క్రితమే ఉజ్జియా యంత్రాల్ని తయారు చేశాడంట. అతడి సైన్యం ఎంత ఉంది? పోరాటం చేయగలిగిన వారు ఎంతమంది ఉన్నారు? 3,07,500 మంది. శత్రు దుర్భేద్యమైన సైన్యాన్ని దేవుడు ఉజ్జియాకు అనుగ్రహించినట్లు మనం చూస్తాం. ఆశ్చర్యకరమైన సహాయం, ఆస్టానిషింగ్ హెల్ప్. దేవుడు నిత్యము కూడా ఉజ్జియాకు సహాయం చేస్తూ ఉన్నాడు. మెషిన్స్ కనిపెట్టే జ్ఞానం ఇచ్చాడు. చూడండి, ఈరోజు నీకు జ్ఞానం కొదువుగా ఉందా? జ్ఞానం కొదువుగా ఉన్నట్లయితే, ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉంటే ఏం చేయాలి? దేవుణ్ణి ఆశ్రయించాలి. దేవుణ్ణి నువ్వు ఎప్పుడైతే ఆశ్రయిస్తావో దేవుడు నీకు జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు దేవుని యందు గుప్తమై ఉన్నాయి. ఈరోజు నీవు జ్ఞానము లేని స్థితిలో, తెలివి లేని స్థితిలో, నీ జీవిత పోరాడలేని స్థితిలో ఉన్నావేమో, దేవుణ్ణి ఆశ్రయించు. దేవుణ్ణి ఆశ్రయించు. దేవుడు నీవు జ్ఞానయుక్తంగా ఏ రీతిగా నడుచుకోవాలో దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఆశ్చర్యకరమైన సహాయం చేస్తాడు. ఉజ్జియా దేవుణ్ణి ఆశ్రయించాడు కాబట్టి దేవుడు అతనికి ఆశ్చర్యకరమైన సహాయాన్ని అనుగ్రహించాడు. అందుకే బైబిల్ గ్రంథంలో చూస్తే 9వ కీర్తన 10వ వచనంలో ఈ మాట రాయబడింది చూడండి. యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడు కావున నీ నామం ఎరిగిన వారు నిన్ను నమ్ముకొందురు. ఎవరైతే దేవుణ్ణి ఆశ్రయిస్తారో దేవుడు ఎప్పటికి కూడా వారిని విడిచిపెట్టడు. అందుకే రాయబడింది కదా, నిన్ను విడువను, ఎడబాయను, తల్లి మరుచును నేను నిన్ను మరోజాలను అన్నాడు ప్రభు. ఉజ్జియా దేవుణ్ణి ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్లింపచేశాడు. ఉజ్జియా దేవుణ్ణి ఆశ్రయించాడు,
దీర్ఘాయువు ఇచ్చాడు, విజయాన్ని ఇచ్చాడు, కీర్తినిచ్చాడు, అధిక బలం ఇచ్చాడు, సమృద్ధి ఇచ్చాడు, సామర్థ్యం ఇచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు. ఫుల్లీ ప్రొటెక్టెడ్ రాజ్యం ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఉజ్జియా ఏం చేస్తున్నాడు? తప్పిపోతున్నట్లు మనం చూస్తాం. అన్నీ ఉన్నాయి, అయితే ఇటువంటి సందర్భంలోనే ఏం చేస్తున్నాడంట? తప్పిపోతున్నాడంట. మీరు చూస్తే అక్కడే రాయబడింది కదా, 2వ దినవృత్తాంతముల గ్రంథం 26వ అధ్యాయం 16వ వచనంలో ఈ మాట రాయబడింది చూడండి. అయితే అతడు స్థిరపడిన తర్వాత అతడు మనస్సున గర్వించి చెడిపోయాను. ఎప్పుడు మనస్సును గర్వించాడంట? అతడు స్థిరపడిన తరువాత. ప్రార్థన చేసుకుందాం. నాయన స్తోత్రం ప్రభా, పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగల దేవా, నీకే వందనాలు. వాక్యం ద్వారా నాయన మీరు మాట్లాడిన విధానానికి నీకే వందనాలు. ఇంకా నాయన ఈ కార్యక్రమాన్ని చూస్తున్న బిడ్డలు ప్రభా, వారి ఆత్మీయ జీవితంలో ఆరంభశూరులుగా ఉన్నారేమో ప్రభా, తప్పిపోయిన స్థితిలో ఉన్నారేమో ప్రభా, నాయన గర్వించిన స్థితిలో, అహంకార మనస్సు కలిగిన స్థితిలో ఉన్నారేమో ప్రభా. బిడ్డలను సంధించండి. అవును ప్రభా, ఈరోజు ప్రభా మేమేమై ఉన్నామో ప్రభా, అది కేవలము నీ కృపే కదా నాయన ప్రభా. నీ పాద ధూళి అంటటానికి కూడా మేము అర్హులము కాదు కదా నాయన ప్రభా. ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప ప్రేమ, ఎంత గొప్ప త్యాగం నాయన. ఏ రీతిగా ప్రభా నిన్ను తగ్గించుకున్నావో మేము కూడా తగ్గింపు మనసు కలిగి జీవించేవారుగా ఉండి కృప దయచేయి. మా ముగింపు ప్రభా ఎప్పుడు కూడా ఘనంగా ఉండాలి. అట్టి కృపను మీరే దయచేయమని ప్రతి ఒక్కడిని కూడా దీవించి ఆశ్రయించి వాక్యాన్ని మీరే నీరుకట్టి ఫలింపు చేయమని యేసు నామమున పేరట వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. వచ్చే వారం ఇదే సమయాన్ని కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యు ఆల్. యేసుక్రీస్తు ఘనమైన నామమున మీ అందరికీ శుభములు. ఈ వారం 1 రాజుల గ్రంథం నుండి బైబిల్ క్విజ్. మొదటి ప్రశ్న, యెహోవా దృష్టికి కీడు చేయుటకు తన్ను తానే అమ్ముకున్న వ్యక్తి ఎవరు? ప్రశ్న మరొకసారి, యెహోవా దృష్టికి కీడు చేయుటకు తన్ను తానే అమ్ముకున్న వ్యక్తి ఎవరు? రెండో ప్రశ్న, సొలొమోను ఎవరిని యెహోవాకు యాజకునిగా ఉండకుండా తీసివేసెను? ప్రశ్న మరొకసారి, సొలొమోను ఎవరిని యెహోవాకు యాజకునిగా ఉండకుండా తీసివేసెను? మూడవ ప్రశ్న, బయోషాకు మారుగా ఎవరు రాజాయను? ప్రశ్న మరొకసారి, బయోషాకు మారుగా ఎవరు రాజాయను? ఈ ప్రశ్న యొక్క సమాధానములు స్క్రీన్పై కనపడుతున్న నెంబర్కు కాల్ ద్వారా కానీ, SMS ద్వారా కానీ, వాట్సాప్ ద్వారా కానీ తెలియచేయగలరు. విజేతకు బహుమతి అందజేయబడును. గత వారం బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానాలు. మొదటి ప్రశ్నకు జవాబు యెహోషాపాతు, మొదటి రాజులు 22:50. రెండో ప్రశ్నకు జవాబు 70,000 మంది, మొదటి రాజులు 5:15. మూడో ప్రశ్నకు జవాబు 40 సంవత్సరములు, మొదటి రాజులు 2:11. ఈ వారం బైబిల్ క్విజ్ విజేత ఆదిత్య ఫ్రమ్ వరంగల్. హైదరాబాద్ లో ప్రతి ఆదివారం ఎల్ షదాయ్ చర్చ్ ఆరాధన జరుగు స్థలం ఇవామేర్ వొకేషనల్ జూనియర్ కాలేజ్ ఆపోజిట్ శ్రద్ధ బుక్ స్టాల్ బిసైడ్ రైల్వే గెస్ట్ హౌస్, సికింద్రాబాద్. సమయం ఉదయం 10:30 నుండి 12:30 వరకు. Come and be blessed. మీ ప్రార్థనా అవసరతలకై మరియు ఈ ప్రోగ్రామ్ ని స్పాన్సర్ చేయదలిచిన వారు ఈ ఫోన్ నంబర్లకు కాల్ చేయగలరు. 924-676-4334 7799809191.